ఛానల్లోకి స్వాగతం. ఈ రోజు ఈ వీడియోలో మనం సింహరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం జూన్ 3వ తేదీ మంగళవారం యొక్క దినఫలాలు ఈ యొక్క సింహరాశి వ్యక్తులకి ఏ విధంగా ఉంటాయి. ఈ రోజు దినఫలాల ప్రకారం ఒక అమ్మాయి మీ ఇంటికి వస్తుంది. ఆ అమ్మాయి ఎవరు, ఎందుకు మీ ఇంటికి వస్తుంది, తన వల్ల మీకు ఏం జరగబోతుంది? శ్రీ వారాహీదేవి జ్యోతిష్యాలయం, కేరళ తాంత్రిక్ గురువు గారు, నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిట్ పవన్ నంబూదరి. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ప్రేమించి మోసపోవటం, ఆరోగ్యం, నాగదోషం, సంతానం లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, స్త్రీ పురుష వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, రాజకీయం, వామాచార దోషం, ఇటువంటి ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512. అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం అనుకూల ప్రతికూల ఫలితాలు మీ యొక్క జీవితంలో ఏం జరగబోతున్నాయి, ఈ పూర్తి అంశాల గురించి వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక, సింహరాశి అనేది రాశి చక్రంలో 5వ రాశి. మఖ 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర 1వ పాదంలో జన్మించిన వ్యక్తులు సింహరాశిగా పరిగణించబడతారు. ఈ రాశి అధిపతి సూర్యుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే, సింహరాశి వారు క్రమశిక్షణకు, ఆరోగ్యానికి, సమయ పాలనకు చాలా ప్రాధాన్యతను ఇస్తారు. అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తుంచుకుంటారు. కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా కానీ, పాత స్నేహాలను కానీ, బంధుత్వాలను కానీ అస్సలు వదిలిపెట్టరు. క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ కొన్ని సందర్భాల్లో క్రమశిక్షణ నిలువని పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతాయి. ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే, ఈ 2025వ సంవత్సరం జూన్ 3వ తేదీ మంగళవారం యొక్క దినఫలాలు సింహరాశి వ్యక్తులకి మిశ్రమంగా కనిపిస్తున్నాయి. చాలా కాలం క్రితం మీతో సఖ్యతగా ఉండి విడిపోయినటువంటి ఒక అమ్మాయి మిమ్మల్ని వెతుక్కుంటూ మీ యొక్క సహాయాన్ని అర్థించి మీ ఇంటికి వస్తుంది. ఇది మీకు చాలా ఆశ్చర్యాన్ని కలిగించేటటువంటి సంఘటన అని చెప్పుకోవాలి. అంటే ఒకప్పటి స్నేహితురాలు కావచ్చు, పరిచయస్తురాలు కావచ్చు, కానీ ఒకప్పుడు మీరు చాలా క్లోజ్ గా ఉండి కొన్ని పరిస్థితుల కారణంగా వారితో దూరమయ్యారు. అయితే వారి యొక్క అడ్రస్ కానీ, ఫోన్ నంబర్ కానీ మీకు తెలియకుండా పోయింది. అటువంటి అమ్మాయి మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చి ఒక సహాయాన్ని అర్థిస్తుంది. ఇది మీకు చాలా ఆశ్చర్యాన్ని కలిగించేటటువంటి సంఘటన. ఇక మిగిలిన అంశాలు చూస్తే, సింహరాశి వారికి మిశ్రమంగా కనిపిస్తున్నాయి. ఈ రోజు దినఫలాల ప్రకారం మీరు చాలా కాలం నుండి ఎదురు చూస్తున్నటువంటి ఒక అవకాశం మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతుంది. కెరియర్ కి సంబంధించిన అవకాశం కానీ, ఉద్యోగ జీవితానికి సంబంధించిన అవకాశం కానీ, లేదా వ్యాపార జీవితానికి సంబంధించిన అవకాశం కానీ, ఒక అవకాశం మిమ్మల్ని వెతుకుంటూ వచ్చే సూచన అయితే ఈ రోజు దినఫలాల ప్రకారం మీకు కనిపిస్తుంది. అలాగే సింహరాశి వారు ఎవరైతే చాలా రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారో, అనారోగ్య సమస్యల నుండి విముక్తి లభించే పరిస్థితులు కూడా ఈ రోజు దినఫలాల ప్రకారం మీకు కనిపిస్తున్నాయి. అలాగే సింహరాశికి చెందిన వ్యక్తులు వ్యాపార పెట్టుబడులకు సంబంధించి ఒక ముఖ్యమైన నిర్ణయాన్ని అయితే ఈ రోజు తీసుకోబోతున్నారని చెప్పుకోవాలి. అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం చూస్తే కనుక, సింహరాశి వారు కుటుంబ సభ్యులతో ఎక్కువగా సమయాన్ని గడుపుతారు. చాలా కాలం నుండి కుటుంబ సభ్యులతో సమయాన్ని గడపాలి అనుకుంటున్నారు. పరిస్థితులు ఈ రోజు అనుకూలిస్తాయి. వారితో ఇదివరకు ఏవైనా విభేదాలు ఉన్నట్లయితే వాటిని పరిష్కరించుకుంటారు. బంధాలను కాపాడుకునే ప్రయత్నం అయితే చేస్తారు. మీ యొక్క సంతానం మూలంగా మీరు ఒక ప్రోత్సాహకరమైనటువంటి వార్తనైతే వినబోతున్నారు. అలాగే వారి వల్ల తల ఎత్తుకుని గర్వపడే స్థాయికి మీరు ఎదిగే అవకాశాలు ఉన్నాయి. దానికి సంబంధించినటువంటి ఒక శుభవార్తను మీరు ఈ రోజు రిసీవ్ చేసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే ఈ యొక్క సింహరాశి వ్యక్తులు ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో, ఈ రోజు నిన్న మొన్నటితో పోలిస్తే లాభాలు పుంజుకునే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం భాగస్వామ్య వ్యాపారాలు చేస్తున్న వారికి భాగస్వాములతో చిన్న చిన్న విభేదాలు ఉన్నాయి. జాగ్రత్త పడండి. ఉద్యోగస్తులకి కూడా అనవసర వాదనల జోలికి వెళ్లకపోవటమే ఉత్తమం. అనవసరమైన విషయాల్లో తలదూర్చి మీకు మీరుగా కోరి కష్టాలను కొని తెచ్చుకునే అవకాశాలు ఉన్నాయి. చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితులైతే ఈ రోజు దినఫలాల ప్రకారం మీకు కనిపిస్తున్నాయి. ఈ విధంగా అనుకూల ప్రతికూల ఫలితాల మిశ్రమంగా ఈ జూన్ 3వ తేదీ మంగళవారం అనేది ఈ యొక్క సింహరాశి వ్యక్తులకి ఉండబోతుంది. ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోవటానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి. హనుమాన్ చాలీసా, దుర్గా చాలీసా పఠించండి. మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్యఫలాన్ని ఖచ్చితంగా మీరు పొందుకుంటారు. అలాగే మీ ఇంట్లో శ్రీయంత్రాన్ని స్థాపించి నిత్యం పూజించడం ద్వారా కూడా శుభకరమైన ఫలితాలను ఖచ్చితంగా మీరు చూస్తారు.
అలాగే మీ శక్తి మేరకు పేదలకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్యఫలాన్ని ఖచ్చితంగా మీరు పొందుకుంటారు. చూశారు కదండి, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.